హరిహర వీరమల్లు విడుదల కాకుండా ఒత్తిడి. ఏపీలో సినిమా హాళ్ల బంద్. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్. ఎవరు దీని వెనకున్నారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్కి వెంటనే దీని మీద విచారణ జరపాల్సిందిగా ఆయన హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్కి ఆదేశాలు జారీ చేశారు. కారణం ఏంటి? దీని వెనక ఉన్న కుట్రకోణం ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో వైసీపీ హయాంలో అంటే సరే వాళ్ళు కుట్రలు చేశారు, ఆపించారు, ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని పంపించి నానా బీభత్సం గందరగోళం చేసి ఎంత హ్యూమిలియేషన్ చేయాలో అంతా చేశారు. భీమ్లా నాయక్ సమయంలో మనం చూసాం. అప్పుడు చాలా పెద్ద ఎత్తున రగడ జరిగింది, రచ్చ జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, అండ్ సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన వాతావరణం ప్రభుత్వంలో ఉంది. అలాంటప్పుడు హఠాత్తుగా ఎగ్జిబిటర్లు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఒక కార్టెల్గా ఏర్పడి, ఒక రింగ్ లాగా ఏర్పడి థియేటర్ల బంద్కి పిలిపివ్వటం, కరెక్ట్గా అది కూడా హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తారు అనుకునే సమయానికి ముందర ఈ కాల్ ఇవ్వటం, థియేటర్ల బంద్ కాల్ ఇవ్వటం ఏంటి? ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం ఉంది. ఇది వైసీపీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే మరొకళ్ళు ఉన్నారా? పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గం, ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గమో, ఆయనంటే పడని వాళ్ళు ఏదన్నా ఒక రింగ్ అయ్యి ఇదంతా చేస్తున్నారా? ఇది పెద్ద డిబేట్ అవుతుంది. మెగా కాంపౌండ్లో దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవటం ఏంటి? ఎందుకంటే హరిహర వీరమల్లు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి. ఆయన కన్నా కూడా ఆయన ఫ్యాన్స్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే అంతగా ఆ టైటిల్ని ఓన్ చేసుకున్నారు అభిమానులు. అలాగే ఆ మాటకు వస్తే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఈ సినిమా ఇది. సో ఈ సినిమా రిలీజ్ అవుతోంది అండ్ ఒక విభిన్నమైన కథాంశంతో ఆయన ముందుకు వస్తున్నారు. ఈ మధ్య కూడా ఆయన మాట్లాడారు, ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల తర్వాత ఇంకా చేయబోను కొత్త సినిమాలని. బట్ ఏంటి కుట్ర ఏంటి? ఎవరు చేశారు? ఎగ్జిబిటర్లని, డిస్ట్రిబ్యూటర్లని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఏ శక్తి మేనేజ్ చేస్తుంది? మనం ఒక్కసారి జాగ్రత్తగా వెనక్కి వెళ్తే కనుక పవన్ కళ్యాణ్ గారి సినిమాల వ్యవహారంలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ మంత్రి అంబటి రాంబాబు గారు ఢిల్లీ దాకా వెళ్ళి ఫిర్యాదులు చేసిన సందర్భం చూసాం. అసలు అది ఒక ఎత్తు, అది సెన్సారు వ్యవహారాలు అవన్నీ ఒక ఎత్తు. ఇది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. ఇది ఈ రకమైన టర్న్ తీసుకుంటుందని ఎవరైతే అనుకోలా. ఎగ్జిబిటర్స్కి ఖచ్చితంగా కష్టాలు ఉన్నాయి. ఏంటి? వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్కి ఏ రకంగా షేర్ ఇస్తున్నారో ఎగ్జిబిటర్స్కి కూడా, అంటే చిన్న సింగిల్ స్క్రీన్స్ ఉన్న థియేటర్స్లో వాళ్ళకి కూడా అదే రకంగా షేర్ ఇవ్వాలి. ఏది సినిమా రిలీజ్ అయిన తర్వాత వాటర్లో కానీ లేకపోతే బెనిఫిట్ షో సందర్భంలో కానీ ఈ షేర్ ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. ఆ డిమాండ్ని కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ హఠాత్తుగా మేము మూసేస్తున్నాం, థియేటర్లు బంద్ చేస్తున్నాం. ఎలాగూ సినిమా రిలీజ్ అయిన 3 వారాలు, మ్యాక్సిమం 3 వారాలు, లేకపోతే పెద్ద హీరోల సినిమాలు అయితే 6 వారాలు. 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి కదా, ఎందుకు సినిమా హాళ్ళకి వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళి డబ్బులు దండగా పెట్టుకోవటం అని చెప్పేసి ప్రేక్షకులు కూడా నెల రోజులు ఆగితే ఏం పోయిందనే పద్ధతిలో అనవసరంగా ఒక్కసారి ఒక మల్టీప్లెక్స్కి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే, ఒక నలుగురు భార్యాభర్తలు 2 పిల్లలు సినిమాకి వెళ్తే అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ 3,000 నుంచి 4,000 రూపాయలు. అవసరమా? అదే 3,500 రూపాయలు 4,000కి 6 నెలల పాటు వైఫై కనెక్షన్ పెట్టుకుంటే ఇవన్నీ చూడొచ్చు కదా, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ చూడొచ్చు కదా అనే ఆలోచన జనంలో వచ్చిన మాట నిజమే. బట్ స్క్రీన్ మీద చూసింది, బిగ్ స్క్రీన్ మీద చూసిన ఆ లెక్క వేరు, ఆ కిక్ వేరు. అందులో పవన్ కళ్యాణ్ సినిమా. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు? అంటే ఎగ్జిబిటర్స్ వెనకాల, డిస్ట్రిబ్యూటర్ల వెనకాల ఎవరున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఈ విషయం మీద మాట్లాడబోతున్నారు. ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్న క్రమంలో దీని మీద ఆయన కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సీరియస్ కాల్ తీసుకోబోతోంది. ఒక పక్క అక్కడ కందుల దుర్గేష్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, వారు కూడా దీని మీద విచారణ చేపట్టాలి, దీంట్లో కుట్రకోణం ఉంది అనే మాట అంటున్నారు. ఎగ్జిబిటర్లని అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్లని తమ కంట్రోల్లో పెట్టుకునేంతటి వ్యవస్థ వైసీపీకి ఉందా? ఎందుకంటే వైసీపీకి చాలా వరకు సినిమా ఇండస్ట్రీ దూరం. ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, హీరోలు, హీరోయిన్లు ఎవరైనా సరే చాలా వరకు దూరం. ఆయనేదో జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గరికి సినిమా హీరోల్ని పిలిపించుకొని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళని పిలిపించుకొని పెరేడ్ చేయించుకున్నారు. ఆయన ముందు ఇలా అందరూ చేతులు కట్టుకుని నుంచున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, ఇలా చాలామంది వచ్చి నుంచున్నారు అని. వేరే ఒక్క చిరంజీవి గారే ఆయనతో కలిసి లంచ్ చేశారు. చిరంజీవి గారు కూడా ఆ రోజు వెళ్ళి హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ హ్యాపీనెస్ ఓవర్ ది సాలిడారిటీ దట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు సినిమా పరిశ్రమకి సంఘీభావంతో పాటు మద్దతు ఇచ్చినందుకు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారు వెళ్ళి ధన్యవాదాలు తెలిపారు. ఇంత అయిపోయింది. ఆ రోజు లాంటి పరిస్థితులు ఇవాళ లేవు కదా. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే హోంమంత్రి
అనిత గారు కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఎవరైనా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వచ్చి మీరు చేతులు కట్టుకొని నుంచోండి, నా ముందు పెరేడ్ చేయండి అని అసలు ఆ పద్ధతే చంద్రబాబు నాయుడు గారిది కాదు బేసిక్గా. మరి అసలు తెలియకుండా వెనకాల ఈ తెర వెనక జరిగిన కుట్ర ఏంటి? తెర ముందుకు హరిహర వీరమల్లు రావాలి, తెర వెనక కుట్ర జరిగింది. ఆ కుట్రలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, లీడ్ రోల్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, ఎగ్జిబిటర్స్ ఎవరు? మహా అయితే ఎంతమంది ఉన్నారండి? లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అక్రాస్ ది 2 తెలుగు స్టేట్స్ చూసుకుంటే 4-5 ఉంటారు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చిందా? వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి చేశారు? ఇప్పుడు ఇది తేలాల్సిన విషయం. ఇదేదో సింపుల్గా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ దర్యాప్తు చేసి వెంటనే ఇదిగోండి వీళ్ళు ఉన్నారని చెప్పేది కాదు. కూర్చోవాలి, సినిమా ఇండస్ట్రీతో కూర్చోవాలి, ప్రొడ్యూసర్స్తో కూర్చోవాలి, ఎగ్జిబిటర్స్ తరఫున ఎవరున్నారో వాళ్ళతో కూర్చోవాలి, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వీళ్ళందరితో పాటు సినిమా నిర్మాతల మండలి ఉంటుంది, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళందరితోటి కూర్చోవడానికి చాలా షార్ట్ స్పాన్ ఉంది. హరిహర వీరమల్లు మరి వెరీ షార్ట్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే పరిస్థితి కనిపిస్తున్న క్రమంలో థియేటర్ల బంద్ ఏంటి? జూన్ 1వ తారీఖు నుంచి. ఏంటి కుట్ర? వైసీపీ హయాంలో కన్నా పెద్ద కుట్ర జరిగినట్టే లెక్క కదా. అక్కడ ఆయనేమో టికెట్ల దగ్గర పంచాయతీ పెట్టాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు టికెట్ల దాకా వెళ్ళలేదు ఈ విషయం. ముందర థియేటర్లే మూసేస్తా ఉంటుంటే జూన్ 1వ తారీఖు నుంచి వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఈ సిగ్నల్ వెనక ఉన్నది ఎవరు? నిజంగా వైసీపీకి సినిమా ఇండస్ట్రీ మీద అంత పట్టుందా? ఒకవేళ వాళ్ళే కుట్ర చేయాలనుకుంటే వేరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? ఆ ఇతర కారణాలు ఏమన్నా ఉంటే ఇప్పటిదాకా ఎందుకు జాప్యం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. ప్రొడ్యూసర్స్ని పిలవాలి, డిస్ట్రిబ్యూటర్స్ని పిలవాలి, అలాగే ఎగ్జిబిటర్స్ని పిలవాలి. వాళ్ళ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎందుకు మాట్లాడలేదు? ఓ పక్క హార్డ్లీ ఒక 1 వీక్ లోపల మరి జూన్ 1లో అంటే ఇంకో 1 వీక్ ఉంది. ఈ 1 వీక్ లోపల వీళ్ళందరినీ పిలిచి మాట్లాడి కన్విన్స్ చేయడం సాధ్యమేనా? ఎందుకంటే అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు, జూన్ 1 నుంచి మేము మా వల్ల కాదు, మేము హాళ్ళు మనం ఓపెన్ చేయలేము, విపరీతమైన నష్టాలు ఎదుర్కొంటున్నాం, మాకు షేర్లు ఇవ్వాలని చెప్పేసి ఎగ్జిబిటర్స్ డిమాండ్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. వీళ్ళందరినీ పిలిచి మాట్లాడాల్సిన ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేసింది? మెడ మీద కత్తి ఎలాడేదాకా జరిగిన జాప్యం వెనక కారణం ఏంటి? ఒత్తిడి ఉంటే ఎవరి ఒత్తిడి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రభుత్వంలో ఉండి వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? లేకపోతే ఆయన తరఫున ఎవరైనా ఎగ్జిబిటర్ల మీద లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొచ్చిన మహా అయితే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాయలసీమలో అది కూడా కేవలం కడప జిల్లాలో ఆయన చేయగలరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనైతే చేయలేరు కదా. అసలు అంటే ఒక సినిమా ప్రాస్పెక్ట్స్ని పూర్తి స్థాయిలో చంపేసే ఒక బీభత్సమైన భయానకమైన కుట్ర అయితే జరిగింది. దీని మీద విచారణ వేసాం, ఒక త్రిసభ్య కమిటీ వేసాం, వాళ్ళు ఒక వారం 10-15 రోజుల్లో నివేదిక ఇస్తారు. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. హరిహర వీరమల్లు కోసం జనం ఎదురు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక ఫీస్ట్ అది. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఒక పండగ. ఆ పండగ వాతావరణానికి అడ్డు తగులుతూ థియేటర్ల బంద్ అని నిర్ణయం తీసుకున్న వాళ్ళ తిత్తి తీసే కార్యక్రమం ఖచ్చితంగా ప్రభుత్వం చేయకపోతే మరి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.